వరంగల్లో బీఆర్ఎస్ నేతల భూ కబ్జా భాగోతంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన వచ్చింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిలో బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఏర్పాటు చేసిన కమర్షియల్ సెటిలర్లను అధికారులు కూల్చివేస్తున్నారు. వరంగల్ నాయుడు పంపు చౌరస్తాలోని కోట్లాది రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయానికి కేటాయించుకుంది. దానికి కేటీఆర్ భూమి పూజ కూడా చేశారు. అయితే భూమి పూజ చేసి 10 నెలలు గడిచిన పార్టీ కార్యాలయం భవనాన్ని మాత్రం నిర్మించలేదు. పైగా ఈ భూమిలో కమర్షియల్ షట్టర్లను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాలను సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్లు ట్యాగ్ చేశారు. ఏబీఎన్ కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు షట్టర్లను కూల్చివేస్తున్నారు. భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరంగల్లో బీఆర్ఎస్ నేతల భూ కబ్జాల భాగోతం పేరిట ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథనానికి స్పందన వచ్చింది. నాయుడు పంపు చౌరస్తాకు సంబంధించి అక్కడ తమ పార్టీ కార్యాలయానికి కేటాయించుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ స్థలంలోనే ప్రస్తుతం షట్టర్లు నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ షట్టర్లను అధికారులు కూల్చివేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్ నవీన్, వరంగల్ నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి దాదాపుగా ఎకరం స్థలాన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ కార్యాలయం కోసం ఈ స్థలాన్ని కేటాయించుకుంది. పక్కనే ఇది ఖమ్మం వరంగల్ హైవే. ఈ హైవే పక్కనే ఉన్నటువంటి స్థలం ఇది. దాని వెనకాలంతా కూడా చెరువు ఉంటుంది. ఆ చెరువు ల్యాండ్ను ఏదైతే అసైన్డ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ప్రభుత్వ భూమిని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎకరం స్థలాన్ని నామమాత్రం రేటుకు కేవలం గజానికి 100 రూపాయల చొప్పున 4,80,000కే ఈ యొక్క 240 కోట్ల విలువ చేసేటువంటి ఈ స్థలాన్ని అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. అయితే కేటాయించినటువంటి స్థలంలో 10 నెలల క్రితమే కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇక్కడే మనం ఇప్పుడు ఏదైతే షట్టర్లు కూస్తున్నటువంటి స్థలం ఉందో ఇక్కడే కేటీఆర్ భూమి పూజ కూడా చేశారు. అయితే ఆయన భూమి పూజ చేసినటువంటి ఆ పలకాన్ని ఇవన్నీ కూడా తొలగించిన తర్వాత ఇక్కడ షట్టర్లు వెలిసినటువంటి వాటిని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో 2 రోజులుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. కొంతమంది వరంగల్కి సంబంధించినటువంటి నెటిజన్లు కూడా ఇక్కడ ఏబీఎన్ కథనాలను సీఎం రేవంత్ రెడ్డికి ట్వీట్ ద్వారా ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసినటువంటి వాటిని కూడా ఆయన పరిశీలించి వెంటనే అధికార యంత్రాంగం అయితే రంగంలోకి దిగింది. ఈ తెల్లవారుజాము నుంచే ఇక్కడ ఎక్కడైతే ఆక్యుపై జరిగినటువంటి స్థలం ఉందో మనం చూస్తున్నాం. భారీ పోలీస్ బందోబస్తు మధ్యన రెవెన్యూ అధికారులు ఇటు డీసీపీ భారీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్యన కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ స్థానిక కిలా వరంగల్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కూల్చివేతలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏంటి మీకు ఇది నిజంగా ఆక్యుపై అయిందని మీరు గుర్తించారు? ఇది కిలా వరంగల్ మండలంలోని ఉర్సూర్ రెవెన్యూ విలేజ్ 140 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి. పూర్తిగా ఈ ప్రభుత్వ భూమిలో పక్కన ఉన్నటువంటి 141 పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ వేసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కమర్షియల్ షట్టర్ల నిర్మాణం జరుగుతుంది. ఇది మాకు స్థానిక మా గిరిదావర్ గారు మా నోటీస్ తీసుకురాగానే మేము దీని మీద ఆల్రెడీ ఏదైతే సర్వే హద్దులు నిర్ణయించడం జరిగింది, సర్వే హద్దులు నిర్ణయించి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులు ఇష్యూ చేస్తే తిరస్కరించడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే మా ప్రభుత్వ భూమి అని ఉన్నదో నిర్ధారించబడిందో దాంట్లో పూర్తిగా ఆ అక్రమ నిర్మాణాలని ఈరోజు తొలగించడం జరుగుతుంది. అయితే గతంలో ఇదే స్థలాన్ని వెనుక ఉన్నటువంటి స్థలాన్ని కావచ్చు ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి సందర్భం ఉంది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా ఉత్తర్వులు విడుదల చేశారు. దీని గురించి ఇది సుమారుగా 8 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో
గతంలో పేదలకి ఇవ్వంగా ఇంకా 3 ఏకర్స్ ల్యాండ్ మిగిలి ఉన్నది. ఆ 3 ఏకర్స్ ల్యాండ్లో 1 ఎకరు గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన షట్టర్ల నిర్మాణం జరిగిందో ఆ షట్టర్ల నిర్మాణం జరిగింది పూర్తిగా ప్రభుత్వ భూమి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చిన కార్యాలయానికి ఇచ్చిన భూమి వేరు, ఈ మా షట్టర్ల నిర్మాణం చేసిన భూమి వేరు. ఇక్కడి నుంచే కదా సార్, పక్కనే కాదు, ఇక్కడే కేటీఆర్ శిలాపలక ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి అది కంప్లీట్గా సుమారుగా ఒక 600 గజాల నిర్మాణ భూమిలో షట్టర్ల నిర్మాణం జరిగింది. ఇది తహసీల్దార్ గారి అభిప్రాయం. అయితే మొత్తం దాని వెనక ఇప్పుడు కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో దాని వెనకాల ఉన్నటువంటి ఎకరం భూమి, ఇది రోడ్డు అందులోకి వెళ్ళేందుకు రోడ్డు. ఇప్పుడు కూల్చివేతల పక్కనే శిలాఫలకం వేశారు. అప్పుడు కేటీఆర్ భూమి పూజ కూడా చేసినటువంటి సందర్భం. అయితే వాళ్ళ కేటాయించినటువంటి భూమి ఎకరం అయితే ఇంకా కుంటను కూడా పక్కనే ఉన్నటువంటి కుంటను కూడా మొత్తము లోపల మట్టి వేసి ఎక్కువగా ఆక్యుపై చేశారు. ఇక్కడ పుల్లాయ కుంట ఉంది. ఇది చారిత్రాత్మక వరంగల్ నగరంలో పుల్లాయ కుంట అనేటువంటిది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్. అయితే దీన్ని కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ కూల్చివేతల పక్కన ఉన్నటువంటి నిర్మాణాలు కూడా అన్ని వివాదాస్పదమే. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు కోర్టు పరిధిలో నడుస్తూ ఉన్నాయి. ఇటుపక్క ఉన్నటువంటి నిర్మాణాలు కూడా అన్ని కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఇది మాత్రం క్లియర్ కట్గా ప్రభుత్వ భూమి అని అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఈ షట్టర్స్ అన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు గత 3-4 రోజులుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వివాదాస్పద భూమికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతల కబ్జాలకు సంబంధించి వరుసగా కథనాలు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ఈ వరంగల్ ఏబిఎన్లో ప్రసారమైనటువంటి కథనాలను చాలామంది నెటిజన్లు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏసీబీ అధికారులకు కూడా ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం కూడా తెల్లవారుజాము నుంచే ఇక్కడ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి భూమిని అంతా ఆక్యుపై చేసుకునేందుకు కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకున్నటువంటి అనంతరం అందరూ కూడా ఇక్కడ మోహరించి మనం చూస్తున్నాం భారీ పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటు రానియకుండా టాపిక్ డైవర్ట్ చేశారు. ఇది ఖమ్మం వరంగల్ ప్రధాన జాతీయ రహదారి. ఈ రహదారిని ఆనుకునే ఈ స్థలం ఉంటుంది. టాపిక్ అంతా కూడా డైవర్ట్ చేసి పోలీసులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలు గతంలో ఇక్కడ తమ పార్టీ ఆఫీసుకు కేటాయించినటువంటి స్థలం అని కూడా ఎవరు రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనీసం తమ స్థలం కబ్జా అయింది అని కూడా ఎవరు బయటకు వచ్చి చెప్పనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా నన్నపనేని నరేందర్ ఉన్నారు. ఆ స్థలం కూడా ఆయనకే కేటాయించినట్టు జీవోలో ఉన్నారు. అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో అది స్పష్టంగా ఉంది. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నరేందరే ఈ స్థలాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం వల్ల ఈ వివాదం అంతా బయటకు వచ్చిందని మనం చూడాల్సి ఉంటుంది. నవీన్.